సో గైస్ బయలుదేరినాం అనమాట. రూమ్ ఇప్పుడే చెక్అవుట్ చేసి టైం 2:25 అవుతుంది, ఇక 2:30 అవుతుంది. సో ఇవాళ వీకెండ్ కదా, చాలామంది వచ్చేస్తున్నారు అనమాట. అండ్ లాంగ్ వీకెండ్ కదా, August 15th ఇవాళ. ఇక మనం ఆపోజిట్ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అంతా ఆదియోగి కోసమే. ఇక ల్యాండ్ స్లైడ్స్, రైన్ ఫాల్స్ వల్ల హిల్ స్టేషన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఇక అందుకనే అందరూ ఇలాంటి ప్లేసెస్ వస్తున్నారు. చూడండి ఆన్ కమింగ్ ట్రాఫిక్ బాగానే వస్తుంది. రాజా రెసిడెన్సీ RR, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోయంబత్తూర్ వస్తే చాలా డీసెంట్గా మంచిగా ఉంది, మన బడ్జెట్లోనే ఉంది. అండ్ సర్వీస్ కానీ రూమ్ కానీ నీట్గా ఉంది, అక్కడ ఉండిపోవచ్చు. కానీ ఎప్పుడైనా రావాలి అంటే ఈవినింగ్ వచ్చేలా కూడా రండి. ఈవినింగ్ 7:30కి లైట్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవ్రీడే 7:30 అంటే ఇక్కడ కోయంబత్తూర్ ఆదియోగి అది లేజర్ షో చాలా బాగుంటుందంట. అది ఈసారికి మాత్రం వెళ్తలేం, తర్వాత ఎప్పుడైనా వస్తాం. సీదా ఒకటే NH44 మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఏదైతే వచ్చామో ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఎట్లా సేలం నుంచి అట్లా బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి మన కర్నూలు హైవేకి అయితే వెళ్ళిపోతాం. అదే అనమాట మొత్తానికి రైడ్ అయితే ఇలా ఎండ్ అవ్వబోతుంది. ఇంకొక 1000 కిలోమీటర్లు అయితే మన ఇంట్లో ఉంటాం. సో పేరూరు అనే ఊరైతే వచ్చింది. యాక్చువల్లీ నేను నైట్ ఇదంతా వచ్చామని నాకు ఇప్పుడే పొద్దున్న చూస్తే అర్థమవుతుంది. పెద్ద ఊరు దాటినాం, ఒక గుడి కూడా కనిపించింది, చాలా బాగుంది. ఈ ఊరు కూడా మస్తు బ్యూటిఫుల్గా ఉంది. కొబ్బరి చెట్లు అబ్బా ఎన్ని కొబ్బరి చెట్లు అంటే కొన్ని లక్షల కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ కోయంబత్తూరు మస్తు ఉంది, తిరుపతి లాగానే మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో ఊరు. అందుకనే ఆదియోగి కట్టినట్టున్నారు. కానీ అటు సైడ్ బాగా అనిపిస్తుంది. పలాని 106 అదే కదా రివర్స్. ఇది కేరళ పోతున్నాం కదా, ఇటు సైడ్ స్ట్రైట్ పోతే కేరళ. సో గైస్ వచ్చేసామన్నమాట. NH544 ఇదే అనమాట. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే కాశ్మీర్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ముందు NH44 మర్జ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది హైవే, ముందు మళ్ళీ మంచిగా అవుతుంది. టైం 3 అవుతుంది. ఇంకెన్ని కిలోమీటర్స్ సంజీ మన ఇంటికి? 920 కిలోమీటర్స్ ఉంది. టైం 3 అవుతుంది. August 15th ఇవాళ డేట్. బాగా ట్రాఫిక్ ఉంది, మెల్లగా ఓవర్టేకులు చేయండి. సో గైస్ ఇప్పుడే హోటల్ సాగర్ భవన్లో లంచ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం. సో టైం వచ్చేసి 4:20. మన హోటల్ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్స్ వచ్చినాం. మనకి ఇంకా చాలా ప్రయాణం బాకీ ఉంది. అట్లా వెళ్తూ ఉన్నాం. ఎంత వెళ్తే అంత శ్వాసగా అన్న టైప్లో పోతున్నాం. ఇక్కడ చూసిన కేరళ, తమిళనాడు ఇవే కార్లు కనిపిస్తాయి, అక్కడక్కడ TS కార్లు కనిపిస్తాయి. జై శ్రీరామ్. సో గైస్ లెట్స్ గో. అమ్మ ఏం ఫీల్ ఉంది గ్లౌస్తో. సిగ్నల్ పడింది మనకి, సిగ్నల్ కార్ బై ఆగబై. వానకం వానకం వనకం మనకం 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 మన 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 మన. వాడు చూడు ఎట్లా వస్తుండ్రో. అయ్యా ఓవర్టేకింగ్ చల్లగుండా 1 way లాగా వస్తారు. బూతులు వచ్చినాయి. ఒక కారు వాడు గలీజ్గా వచ్చిండు. వావ్ మస్తుంది సీన్ ఇక్కడ. మరి గలీజ్గా వస్తున్నారు బ్రో ఈడ. బాప్ రే బాప్. తాత 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 ఒక ఆకు పడేసుకున్నావు.
ఇదేంద్ర కోయంబత్తూర్ బైకర్స్ కూడా బాగా మోడిఫికేషన్స్ చేస్తారు. పింక్ కలర్ R15 వీడు ఆ పింక్ కలర్ R15 వేసుకొని తిరుగుతుండు. ఇక మళ్ళీ హైవే ఎక్కినాం. టైం 5 అవుతుంది. వీడియో కూడా అందరూ ఫట్ట నడుపుతున్నారు, కార్లు బస్సులు. అప్పటి నుంచి ఒకటే రోడ్ అని ఏం బ్లాక్ చేయలేదు. చుట్టూ కొండలు మధ్యలో హైవే బాగుంది. సేలం ఆల్మోస్ట్ క్రాస్ అవుతుంది. వాడు లెఫ్ట్ పోతాడు. जी విజయానికి ఒకటి జయ్య వస్తుండే కూడా. నా ముందు చూడండి కొండలు భలే ఉన్నాయి. బెంగళూరు ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. టైం 5:45 PM. అందరం అయితే ఇంకా ఫ్రెష్గానే ఉన్నాం. అయ్యా నించోవాలయ్యా. సేలం 7:30 అనుకున్నా. 5:45కి వచ్చేసినాం. 6 కల్లా వెళ్తాం. సో గైస్ సేలం అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడే టైం 6 అవుతుంది. కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి, కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇంకా 250 కిలోమీటర్స్ బెంగళూరు ఉంది. లెట్స్ గో. ఇప్పుడే మనం సేలంలోకి ఎంటర్ అయినాం అనమాట. సేలం కూడా చాలా పెద్దగా ఉంది సిటీ. బైపాస్ నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాం. వీడు వెనక ఫాగ్ లైట్లతో డిప్పర్లతో దొబ్బుతున్నాడు నన్ను క్రేటవుడు. ఒకటి ఏ రోడ్డు దాటినాం. నెక్స్ట్ సేలము, ఆ హొసూరు చూడు, దాని దగ్గరలో బార్డర్ వస్తుంది. హొసూరు కర్ణాటక ఎంటర్ అయినట్టు హొసూరు వస్తే కనిపిస్తుంది పైన. ధర్మపురి, హొసూరు, హైదరాబాద్. హైదరాబాద్ అనే బోర్డు ఇప్పుడు కనిపించింది పొద్దున్న నుంచి. ఫ్లైఓవర్ ఎక్కారా? కనిపిస్తలేదు ఫ్రేమ్లో. మా కళ్ళల్లో కనిపిస్తూనే లేరు, ఎక్కడో ఉన్నట్టున్నారు. రోడ్ వచ్చింది, అలాగే మధ్యలోకి వెళ్ళి పోతున్నాం. మొత్తం లారీస్ అన్నీ ఎక్కడానికి కష్టపడుతున్నాయి.
50 కిలోమీటర్స్ టు బెంగళూరు అనమాట. అక్కడ నుంచి కాన్స్టాంట్గా 119లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. పోలీస్ ఆంటీ NH 844 బెంగళూరు పాలకోడ్. సో ఇప్పుడే డైవర్షన్ తీసుకున్నాము ధర్మపురి నుంచి. యాక్చువల్లీ బెంగళూరు సిటీలోంచి వెళ్ళకుండా కొంచెం అవుట్స్కట్స్ నుంచి హోస్కేట్ అట్లా చిక్బల్లాపూర్ పోదామని ప్లాన్. నా రైట్ సైడ్ ఈ లైట్స్ ఏంటి పొలాల్లో, ఇదేం చెట్లు భలే ఉంది, కానీ గార్డెన్ లాగా ఉంది. మొత్తం బల్బులు పెట్టి ఉన్నారు. ఇది ఏదో పెంచుతున్నారు ఇట్లా లైట్లు ఆన్ చేసి. సో ఏదో ఊరు వచ్చింది, లేదు బ్రో అయిపోయినట్టున్నాయి. ఏదో జాతర అయితే అవుతుంది మొత్తం అంతా. దాటేసినాక తీసుకుందాం కదా మరి. టైం 11 అవుతుంది. ఇంకొక గంటలో మనం చిక్బల్లాపూర్లో ఉంటాం. ఇదేదో బెంగళూరు చెన్నై హైవే అనమాట. ఇది ఒక 50 కిలోమీటర్లు ఉంది. ఇందాక ఒక సూపర్ బైక్ ఫోటోషూట్ చేస్తుండే కదా ఆడ. పాప సూపర్ బైక్ ఒక ఫోటోషూట్ చేస్తుండే ఇందాక. నాకు అసలు డౌట్ కొడుతుంది బ్రో, ఒక బైక్ అనిపిస్తలే. సో గైస్ ఇప్పుడు డిన్నర్ చేసేసినాం ఇక్కడ చిక్బల్లాపూర్లో. సో గైస్ టైం 2:30 అవుతుంది. యాక్చువల్ ఏమైందంటే పొద్దున్న స్టార్ట్ అయ్యాం చెప్పినా కదా, మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అయినాం. సో చిక్బల్లాపూర్లో స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చిందనమాట. సో వాళ్ళు ఎవరో ఎక్స్పైర్ అయ్యారు అంటే ఆయన వెళ్ళాల్సి వస్తుంది. కానీ రేపు పొద్దున్నే అది కార్యక్రమం చేస్తా అన్నారు. కానీ ఇంకా నన్ను రమ్మన్నారు అనమాట. ఈయన ఒక్కడే పంపించడం మాకు ఇంకా రిస్క్ అనిపించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఈ రాత్రి పూట ఒక్కడే అంటే రిస్క్ కదా. ఇక మా వాళ్ళు కూడా సరే అన్నారు, అందరం వెళ్ళిపోదాం, ఇంకా ఎట్లాగో 6-7 అవర్స్లో వెళ్ళిపోతాం కదా అని బయలుదేరినాం అనమాట. టైం 2:30 అవుతుంది. ఇంకొక 4 అవర్స్లో వెళ్ళిపోతాం. తను శంషాబాద్లో వెళ్ళిపోతాడు, మన ఎల్బీ నగర్ వెళ్ళిపోతాం. ఈ సౌత్ ఇండియా రైడ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఏంటంటే కన్యాకుమారి దాకా మంచిగా అయింది రైడ్ మేము అనుకున్న ప్లాన్ ప్రకారం. అక్కడి నుంచి ఏదైతే అనుకున్నామో అవన్నీ వర్షాల వల్ల ఫ్లాప్ అయినాయి. ఇక సివియర్ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి. మళ్ళీ మొన్న వయనాడు అంతా పోయింది. ఇక అన్ని చోట్ల బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా విజిటర్స్ ఎట్లాగో పర్మిషన్ లేవు. సో అందుకనే ఇంకా స్కిప్ చేసి టువర్డ్స్ హైదరాబాద్ ఎలా వచ్చామంటే కోయంబత్తూర్ సైడ్ నుండి వచ్చాము. సో కోయంబత్తూర్లో మన ఆదియోగి కూడా ఎవరు చూడలేదు, మేము కూడా చూడలేదు. అది చూసేసి ఇప్పుడు ఇలా వస్తున్నాము. సో ఇలా సౌత్ ఇండియా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ విధంగా మీరు ఎవరైనా బైక్ రైడ్స్ ప్లాన్ చేసుకుంటే ఇదే అన్నమాట ప్లాను. అలా ఫస్ట్ అటు నుంచి రావాలి, అరుణాచలము, రామేశ్వరము, కన్యాకుమారి, పద్మనాభ స్వామి, అలా కోస్టల్ అంతా కవర్ చేసుకుంటూ పై దాకా రావచ్చు. సో అదే అనమాట. ఇంకా నా గోప్రో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో మళ్ళా చూద్దాం, మళ్ళీ ఏమైనా రైడ్ చేస్తే అప్పుడు మళ్ళీ వస్తా యూట్యూబ్లో. సరేనా? చలో బాయ్, టేక్ కేర్.